కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాల్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సచివాలయంలో గోదావరి పుష్కరాలు 2027పై కేబినెట్ సబ్ కమిటీ సమావేశం జరిగింది. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో పుష్కరాల సన్నద్దత, ఏర్పాట్ల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. తాత్కాలిక ఏర్పాట్ల కంటే భవిష్యత్తుకు ఉపయోగపడేలా ఘాట్లు, రోడ్ల నిర్మాణంలో శాశ్వత మౌలిక వసతుల పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి శ్రీధర్బాబు అధికారుల్ని ఆదేశించారు. గోదావరి నది ప్రవహించే జిల్లాల్లోని ప్రముఖ దేవాలయాల్ని అనుసంధానిస్తూ దాదాపు 96 ప్రాంతాలను పుష్కరాల కోసం సిద్ధం చేయనున్నారు. బాసర, భద్రాచలం, ధర్మపురి, కాళేశ్వరం, కొండగట్టు వంటి ప్రధాన క్షేత్రాలకు వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా చిన్న ఆలయాలను కూడా ఈ సర్క్యూట్తో కలపాలని నిర్ణయించారు. ఈ నెల చివరి నాటికి అన్ని శాఖల సమగ్ర ప్రాజెక్టు నివేదికల్ని పూర్తి చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. పుష్కర ఘాట్లు, కనెక్టివిటీ రోడ్లు, తాగునీరు, నిరంతర విద్యుత్, పారిశుద్ధ్యం, వాహనాల పార్కింగ్ ఏర్పాట్లపై నిరంతర నిఘా ఉంచనున్నారు. వివిధ శాఖల మధ్య మెరుగైన సమన్వయం కోసం ఒక ప్రత్యేక అధికారిని, నోడల్ అధికారుల్ని నియమించనున్నారు. 2027 జూన్ 26 నుంచి జూలై 7 వరకు ఆది పుష్కరాలు జరగనున్నాయి. ఈ వేడుకకు దాదాపు 8 కోట్ల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.